తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో ఉన్నామండి. మనతో పాటు వెంకట్ జాజ్లా గారు ఉన్నారు. డాక్టర్ గారు, సార్ నమస్తే. నమస్తే సార్, మనకి స్వతహాగా వచ్చే ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఇంకేనా పెరాలసిస్ లాంటివి అవే వచ్చేస్తాయి, మన చేతిలో ఉండదు. మన చేతులారా చేసుకునే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఆల్కహాల్ అడిక్షన్ లాంటివి. సో వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా ఆక్యుపంక్చర్లో? ఉంటుంది. ఓకే, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఆల్కహాల్ అడిక్షన్. సో ఈ ఆల్కహాల్ అడిక్షన్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ మన 2 రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలో కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఈ ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఈ రోజుల్లో పెద్ద మహమ్మారిలాగా తయారైందండి. ఎందుకంటే మనం ఈ ఆల్కహాల్ అడిక్ట్ కావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆ రీజన్స్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. ఫస్ట్ది ఎంజాయ్మెంట్, అంటే సంతోషం కొద్దీ తీసుకుంటారు. సపోజ్ ఎవరికైనా జాబ్ వచ్చినా, బిజినెస్లో సక్సెస్ అయినా కూడా పార్టీ ఉండాలి. పార్టీ ఉండాలంటే ఆల్కహాల్ తప్పనిసరిగా అయిపోతుంది. ఆల్కహాల్ ఫస్ట్ సోషల్ స్టేటస్ కోసం ఎవరైనా తీసుకుంటున్నారనుకోండి, ఒక్క పెగ్గుతో స్టార్ట్ చేస్తారు. ఆ ఒక్క పెగ్ కాస్త 2 అవుతాయి, 3 అవుతాయి, స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు, అడిక్ట్ అయిపోయే స్టేజ్ దాకా. ఇప్పుడు సంతోషం కొద్ది ఒకసారి తీసుకుంటారు, కొంత తీసుకుంటారు సంతోషం. అప్పుడు బాధల్లో వస్తాయి కొన్ని, ఆ బాధల్లో ఎక్కువ తీసుకుంటారు. ఈ విధంగా సోషల్ స్టేటస్తో స్టార్ట్ అయినటువంటి ఆల్కహాల్ సంతోషంతో పాటు బాధలతో కూడా తీసుకుంటారు. అది పర్మనెంట్ అయిపోతుంది, అడిక్షన్ అయిపోయి. సాయంత్రం అయిపోయేలోపు ఈ అడిక్షన్ అనేది కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకళ్ళు పొద్దున్నే స్టార్ట్ చేస్తారు, ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసినటువంటి ఈ ఆల్కహాల్ కన్జంప్షను మధ్యాహ్నం మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ నైట్కి కూడా తీసుకుంటారు. ఉదయం స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే ఉంటారు సాయంత్రం దాకా. రెండవది సాయంత్రం స్టార్ట్ చేస్తారు, డ్యూటీ నుంచి రాగానే ఆల్కహాల్ తీసుకోవాలి, టైర్డ్ అయిపోయాము, పడుకోవడానికి కావాలి. పనులు చేసేవాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళు ఎంతన్నా రానివ్వండి, ఒక 1000 రూపాయలు రానివ్వండి, 1500 రానివ్వండి, అందులో 200-300 మాత్రం తప్పనిసరిగా వెళ్ళేటప్పుడే ఆల్కహాల్ తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నిత్యము ఆల్కహాల్ తీసుకొని అది ఒక అడిక్షన్గా తయారైపోయి, ఏ రోజైతే సపోజ్ పని లేదనుకోండి, ఆ పని లేకపోతే ఇంట్లోకి వచ్చి వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టి మనీ తీసుకొని వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన సొసైటీలో ఆల్కహాల్ వలన చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. ఈ ఆల్కహాల్ వలన ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ రోజుల్లో కొంచెం కాలేజ్ లెవెల్లోనే అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఆల్కహాల్ ఎక్కడ చూసినా కానీ దొరికిపోతుంది. చుట్టుపక్కలంతా మనం ఆల్కహాల్ షాప్స్ పెట్టుకొని, వద్దు నువ్వు తీసుకోవద్దు అంటే, ఈరోజు పిల్లలు మనం సైలెంట్గా ఉండే రకాలు కాదని ఈ విధంగా చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. అడిక్ట్ అయిపోయి గందరగోళంగా ఇంట్లోకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మనీ తీసుకొని డ్రింక్ చేసి వస్తారు. ఒక్కొక్కరు చెప్తుంటారు, వచ్చేసి గందరగోళంగా అవి ఇవి పగలగొట్టేస్తుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ తర్వాత మనీ ఇవ్వకపోతే ఇంకొన్ని పగలగొట్టి ఎట్లయినా సరే మనీ తీసుకు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారండి, అడిక్ట్ అయిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే అడిక్షన్ అయిన వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్లు వేస్తారు. డీఅడిక్షన్ సెంటర్లు వేస్తే అక్కడ ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటారు. అలా వేసే వలన మనకే ప్రాబ్లం అవుతుంది. అంటే రాంగ్గా చెప్పడం కాదు, కానీ ఇక్కడ మన పిల్లోడికి ఉన్నదంతా కూడా కొంచెం ఆల్కహాల్ తీసుకుని ఉంటాడు, ఇబ్బంది. అక్కడికి వెళ్తే ఏ ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళు కూడా వస్తారు. ఈ పిల్లవాడు అక్కడ ఒక 3 నెలల నుంచి 6 నెలలు దాకా ఉంటాడు. వీటితో పాటు ఇంకో వేరే కూడా అలవాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. బయటకు వచ్చేస్తారు, మళ్ళీ అడిక్ట్ అవుతుంది. సో డీఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళడం మంచిది కాదంటారు? మంచిది కాదని నేను చెప్పను, కానీ అక్కడ వేస్తే ఇలా అవుతారు. అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది అండి, వాళ్ళ హస్బెండ్
ఉదయం నుంచి తాగుతూ ఉంటారండి అని చెప్పేసి వాళ్ళ వైఫ్స్ వస్తారు. అంటే పర్టికులర్ వాళ్ళ హస్బెండ్ని తీసుకురాకుండా వైఫ్స్ వస్తారా? వస్తారు. ఏంటి మాకు సొల్యూషన్? వస్తారు. ఎందుకంటే వాళ్ళని రమ్మంటే రాదు. ఏం నేను అడిక్ట్ అయి ఉన్నానా? కానీ ఇష్టపడరు కదా, డైలీ తీసుకుంటూనే ఉంటారు. నేను ఏమన్నా అడిక్ట్ అయి ఉన్నానా, నేను రానుకో అది ఇది అంటారు. మొండి కట్టాలన్నమాట. అవునవును. కొంతమంది ఉంటారు, ఎస్ నేను అడిక్ట్ అయి ఉన్నాను, ఇంట్లో వాళ్ళు మాట విందాం, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అనేటువంటి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ 10%. మరి రాని మొండిగట్టాల పరిస్థితి ఏంటి? రాని మొండిగట్టాల పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళు టేక్ కేర్ ఎవరు ముందు వాళ్ళని తెలుసుకుంటాం. వాళ్ళని తెలుసుకొని మా దగ్గర హెర్బల్ ఉంటుంది, హెర్బల్ మెడిసిన్, ప్లాంట్ బేస్డ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అటువంటి హెర్బల్ మెడిసిన్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా అడిక్ట్ అయిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దాని వలన కొంత రియాక్షన్స్ ఉంటాయి కదా, లేకపోతే మానేస్తారా? అంతే కదా. అప్పుడు రియాక్షన్ వచ్చినప్పుడు నా దగ్గర తీసుకొస్తారు. టెస్ట్ చేసి మేము వాళ్ళ హెల్త్ గురించి చెప్తాం, వాళ్ళకే చెప్తాం, అడిక్ట్ అయిన వాళ్ళకే చెప్తాం, అడిక్ట్ అయిన వాళ్ళకే చెప్తాం వాళ్ళ హెల్త్ గురించి. వాళ్ళంతటి వాళ్ళు వచ్చారనుకోండి, ఓకే, మరీ మంచిది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అని నాడా ప్రోటోకాల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మా దగ్గర. చెవుల మీద పాయింట్స్ వేస్తాం. ఇవేంటంటే ఇంటర్నల్గా మనకి బ్రెయిన్కి కనెక్ట్ అవుతాయి. ఇంటర్నల్గా అంటే బ్రెయిన్ దాకా పోవి ఛానల్స్ ఉంటాయి. సో ఇప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళ వైఫ్స్ వచ్చి మెడిసిన్ తీసుకెళ్తారు, దానివల్ల కూడా తగ్గుతుందంటే వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా బాగుంటుంది. అలా ప్రిఫరెన్స్ వాళ్ళు రావాలి. అడిక్ట్ అయిన వాళ్ళు చెప్పారు కదా మొండి కట్టాలని, రాలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాం, ఇండైరెక్ట్గా మనకి హెర్బల్ మెడిసిన్ ఇస్తాం, అప్పుడు మానేస్తారు. సూపర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం వామిటింగ్ రావడం, కళ్ళు ఎర్ర కావడం ఏం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దారా అని చెప్పేసి నా దగ్గరే తెస్తారు. నేను టెస్ట్ చేసి వాళ్ళ హెల్త్ మొత్తం వాళ్ళకి వివరంగా చెప్తా. ఇది లివర్ ఎలా ఉంది, నీ బ్రెయిన్ ఎలా ఉంది, నీ నరాలన్నీ కూడా పాడైపోయినాయి, ఇది చెప్పేసరికి మనిషి ఆలోచిస్తారు. అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు, నా శరీరం మొత్తం పాడైపోతుంది. ఎందుకంటే తన కుటుంబం ఉంటుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లిగాని వాళ్ళు అయితే తల్లిదండ్రులు ఉంటారు, భవిష్యత్తు ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళు స్వతహాగా నేను మానేయాలి. ఓకే, ఆ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో కానీ కౌన్సిలింగ్ నిజమేనండి. ఒకవేళ అడిక్ట్ అయిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే డాక్టర్ గారు భయపెట్టడానికి చెప్పాడని మాత్రం అనుకోవద్దు మీరు. అది నిజం కాబట్టే, వాస్తవం కాబట్టే చెప్పడం జరుగుతుంది. సో వైఫ్లకు కూడా చాలా గుడ్ న్యూస్ ఇది. ఆక్యుపంక్చర్లో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ వాడడం వల్ల, ఆ మెడిసిన్ వాడడం వల్ల మీ హస్బెండ్స్కి ఏం ప్రాబ్లం రాదండి. సో వాళ్ళంతటి వాళ్ళు వస్తే మరీ మంచిది, రాని పక్షాన మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మన సమాజంలో ఆల్టర్నేట్ సోర్స్ లేదు, అంటే వేరే దారి లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇక వాళ్ళ మాట ఏమి వాళ్ళ చేత కొట్టించుకుంటూ ఉంటారు వైఫ్స్ అయితే. ఇంట్లో కొన్ని వద్దు అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాం. పాపం అడిక్ట్ అయిన వాళ్ళకు కూడా అడిక్ట్ అయిపోయారు, వాళ్ళ చేతిలో కూడా ఉండని పరిస్థితులు ఉంటాయి కొన్ని. అది వాళ్ళకు కూడా మంచిగా ట్రీట్మెంట్ అవసరం. పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి మన ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ మరియు హెర్బల్ మెడిసిన్. ఇవి వాడండి, 100కి 100% మానేస్తారు. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ విధంగా ఆల్కహాల్ అడిక్ట్ అయినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మాది మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్, మాదాపూర్, హైదరాబాద్. థ్యాంక్ యూ.